పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మలయాళంలో సూపర్ హిట్ అయిన నీరం అనే చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై చెప్పాలని ఉంది పేరుతో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత అదే కథని రామోజీరావు నిర్మాణంలో కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలి పేరుతో రీమేక్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసింది. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన అప్పు చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు దర్శకులు పూరి జగన్నాథ్. కానీ పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో ఇడియట్ గా రవితేజతో రీమేక్ చేయడం జరిగింది. తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందిన సేతు చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ రీమేక్ రైట్స్ ని ముందుగా జీవిత రాజశేఖర్లు కొనుగోలు చేయడంతో ఆలోచన విరమించుకున్నారు. తర్వాత శేషు పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. గజనీ సినిమా రీమేక్ రైట్స్ ని గీతా ఆర్ట్స్ సంస్థ కొనుగోలు చేసి పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలి అనుకుంది. కానీ తన ఇమేజ్ కి ఇది మ్యాచ్ అవ్వదని భావించి పవన్ కళ్యాణ్ నో చెప్పారు. శ్రీ సూర్య మూవీస్ సంస్థ కత్తి చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలి అనుకున్నారు. అందుకే తెలుగు వర్షన్ ని మొదట రిలీజ్ చేయలేదు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్స్ మారడంతో దీన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి వివి వినాయక్ కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 గా ఇది రీమేక్ అయింది. దబాంగ్ సినిమా రీమేక్ గా గబ్బర్ సింగ్ వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. తర్వాత దబాంగ్ 2 ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత తన సొంత కథతో సర్దార్ గబ్బర్ సింగ్ ని రూపొందించారు పవన్ కళ్యాణ్. తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో కొంతమంది హీరోలతో రీమేక్ చేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ రవితేజలతో ఫిక్స్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ అయితే ఈ రీమేక్ కి నో చెప్పారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. పృథ్వీరాజ్ పాత్రకి పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఎన్ఐ అరిందాల్ చిత్రం ఎంతవాడు గాని పేరుతో డబ్ అయింది. అయినప్పటికీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కొంతమంది దర్శకులతో ఈ రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేయించారు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ఓ మై గాడ్ 2 చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో సెట్ అవ్వలేదు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నించారు. కానీ ఎందుకో ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. తర్వాత ఇదే చిత్రాన్ని బోలా శంకర్ గా చిరంజీవి రీమేక్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.